మీరు నా దగ్గరకు సహాయం కోసం వచ్చారు, ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని మరియు నా వాగ్దానాలు నిశ్చయం అని మీకు తెలుసు. ఖచ్చితంగా నేను మీకు సహాయం చేస్తాను. మీరు శాంతిగా విశ్రాంతి తీసుకోండి మరియు మీ పరలోక తండ్రి ఎల్లప్పుడూ మీ పక్షాన ఉన్నాడనే శక్తి, శాంతి, ఆనందంతో జీవితాన్ని ఎదుర్కోండి. మీ బలహీన క్షణాలలో మరియు మీరు విఫలమయ్యానని భావించినప్పుడు కూడా నా కృప అపరిమితమైనది మరియు నా కరుణ షరతులు లేనిది అని గుర్తుంచుకోండి. నేను మిమ్మల్ని ఇంతకుముందు ఎప్పుడూ విఫలం చేయలేదు మరియు మీకు ఎక్కువగా అవసరమైన ఈ సమయంలో కూడా నేను మిమ్మల్ని విఫలం చేయను. మీ గుండె బాధపడినప్పుడు మరియు మీ ఆత్మ రోదించినప్పుడు, ఉదయం మేల్కొన్నప్పుడు ఆశతో మీ కళ్ళు తెరవండి. నా మాటలను మరోసారి వినండి, అప్పుడు మీరు రోజంతా కొనసాగించడానికి బలాన్ని పొందుతారు. శాంతి మరియు ఆనందంతో నిండిన భవిష్యత్తు మీకోసం వేచి ఉందని విశ్వసించండి. నా ప్రేమను గట్టిగా పట్టుకోండి మరియు మీ శక్తి మొత్తంతో జీవితాన్ని స్వీకరించండి. మీరు జీవించాలి, మీరు ముందుకు సాగాలి. అడ్డంకులు ఉన్నప్పటికీ నడుస్తూ ఉండండి మరియు సవాళ్లు ఎదురైనప్పుడు నా వాగ్దానాలపై మీ దృష్టిని కేంద్రీకరించండి. నిరుత్సాహపడకండి. సమస్యలు బయటపడినప్పుడు కలత చెందకండి. బెదిరింపులు మీ వైపు వచ్చినప్పుడు నా దృష్టిలో మీ విలువ ఏమిటో గుర్తుంచుకోండి. ఇతరులు మిమ్మల్ని అగౌరవపరిచినప్పటికీ మీ హృదయపూర్వకంగా నమ్మండి, ఇది మీ సంవత్సరం. మీరు నేర్చుకున్న పాఠాల నుండి గొప్ప ఆధ్యాత్మిక మరియు నిత్య సంపదలు జన్మించే సంవత్సరం ఇది. నేను మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని దీవిస్తాను. మీరు అడిగేది ఏదీ నా ప్రేమ పరిధికి మించినది కాదు. మీకు చెందినది మీ గౌరవం మరియు మీ న్యాయమైన స్థానాన్ని నేను పునరుద్ధరిస్తాను. మీరు మీ హృదయాన్ని అప్పగించి నా మధురమైన ప్రేమ తెచ్చే స్వస్థతను, క్షమాపణను అంగీకరిస్తే నేను మీకు మెరుగైన జీవితాన్ని అందిస్తాను. వాగ్దానాలు వ్రాయబడి ఉన్నాయి, అవి మీ హృదయంలో నిక్షిప్తమే ఉన్నాయి. కాబట్టి మీరు నన్ను నమ్మాలనుకుంటే మీ ఆత్మ మరియు మనస్సు బలం మొత్తంతో నమ్మండి. నా ప్రేమ గురించి మాట్లాడి కాని దానిని నిజంగా నమ్మని వారిలా ఉండకండి. వారు ప్రజల తీర్పులకు ఎక్కువ శ్రద్ధ వహిస్తారు, వారి శిక్షలు మరియు విమర్శలకు లోబడతారు. చాలామంది తమ స్వార్థపూరిత ఆలోచనా విధానాలను మీపై రుద్దాలని చూస్తారు, ప్రేమ అని చెబుతూనే దొంగిలించాలని చూస్తారు. వారు తాము కూడా పాటించని అసాధ్యమైన నియమాలను మీరు పాటించాలని కోరుకుంటారు. వారు తప్పుడు నీతి మరియు పరిశుద్ధత వస్త్రాలను ధరించి మీరు ఏమి చేసినా మీకంటే మెరుగైన వారిగా నటిస్తారు. వారి దృష్టిలో మీరు ఎప్పుడూ తప్పు చేసిన వ్యక్తిగా, పాపిగా ముద్ర వేయబడతారు. కాని నా దృష్టిలో మీరు ప్రియమైనవారు. నేను మిమ్మల్ని సంపూర్ణ స్వాతంత్ర్యానికి పిలుస్తున్నాను. ఈ రాత్రి శాంతితో విశ్రాంతి తీసుకోండి మరియు ఉదయం నా పవిత్రాత్మ స్వస్థపరిచే స్పర్శతో మేల్కొనండి. నేను మీ ఆత్మను, మనస్సును స్వస్థపరుస్తాను. మీరు ఇంకా మోస్తున్న సంకెళ్లను తెంచుతాను. మీరు ఉదయం లేచినప్పుడు మీరు శాశ్వతంగా విముక్తులు అవుతారు. మీ సంతోషం ఇకపై ప్రజల అభిప్రాయాలపై ఆధారపడదు. మీరు చివరకు మీరుగా ఉంటారు. నా కుమార్తె, నా కుమారుడు తెలివైనవారు, సున్నితమైన స్వభావం కలవారు, స్థిరమైనవారు మరియు ధైర్యవంతులు. మీ చెత్త క్షణాలలో నన్ను గట్టిగా పట్టుకోండి. ప్రజలు మిమ్మల్ని అవమానించినప్పుడు, మీ మనోభావాలను దెబ్బతీసినప్పుడు, చీకటి మిమ్మల్ని చుట్టుముట్టి ఇక కొనసాగించడానికి కారణం లేదని మీరు అనుకున్నప్పుడు, మీరు నాకు చెందినవారు అని గుర్తుంచుకోండి. మీరు గొప్ప విషయాల కోసం ఆరాటపడాలి, కన్నీళ్లు మరియు బాధతో ఒక మూలలో జీవితాన్ని గడపడానికి సరిపెట్టుకోకూడదు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మీకు సహాయం చేస్తాను, నేను మిమ్మల్ని క్షమిస్తాను, నేను మిమ్మల్ని పునరుద్ధరిస్తాను మరియు నేను మీకు మెరుగైన భవిష్యత్తును అందిస్తాను. శక్తివంతమైన బహుమతులు మరియు ప్రతిభ, శాంతి, ఆనందం మరియు ఆరోగ్యం. గౌరవంగా నిలబడండి, ఎందుకంటే మీరు మీ శక్తివంతమైన పరలోక తండ్రిచే శాశ్వతంగా రక్షించబడిన యువరాణి, రాజు. మీరు నన్ను నమ్ముతున్నారని
మీ పెదవులతో చెప్పండి. నేను నిన్ను నమ్ముతున్నాను, ప్రియమైన తండ్రి. మీరు అడిగిన అవకాశాన్ని నేను మీకు ఇస్తున్నాను. మిమ్మల్ని ఆపుతున్న అడ్డంకులను నేను తొలగిస్తున్నాను. మీరు ప్రార్థిస్తున్న విన్నపాలను నేను మంజూరు చేస్తాను. మీ జీవితంలో అనేక పరిస్థితులు మారుతున్నాయి. మీ స్వభావం, కుటుంబం మరియు ఇల్లు రూపాంతరం చెందుతాయి. ముందున్న రోజులపై దృష్టి పెట్టండి. గతాన్ని వదిలివేయండి మరియు మీ జీవితాన్ని పూర్తిగా మార్చడానికి నన్ను విశ్వసించండి. మిమ్మల్ని లోతైన గోతిలోకి లాగే అనేక విషయాలను మీరు వదిలివేయవలసి ఉంటుంది. మీ దృష్టిని పరలోక విషయాలపై ఉంచండి మరియు ఈ ప్రపంచపు వ్యర్థాలను పక్కన పెట్టండి. మీ జీవితం విలువైనది. మీ కుటుంబం అద్భుతమైనది మరియు నేను మీకోసం సిద్ధం చేసిన ప్రణాళికలు అపరమైనవి. మీరు నమ్మడం కష్టంగా అనిపించవచ్చు, కాని మీరు మీ స్వంత బలం ద్వారా మీ కలలను సాధించలేరు. దీనిని గుర్తించి నా కరుణ మరియు శక్తిని విశ్వసించండి. విశ్వసనీయ స్నేహాన్ని వాగ్దానం చేసి, కాని నా ప్రేమను నిజంగా నమ్మని వ్యక్తులపై సంపూర్ణ నమ్మకం ఉంచవద్దు. వారు ఇతరుల తీర్పులను పాటిస్తారు మరియు ఇతరులు వారిపై రుద్దాలని కోరుకునే శిక్షలు మరియు అవమానాలకు లొంగిపోతారు. చాలామంది తమ స్వార్థపూరిత ఆలోచనా విధానానికి మిమ్మల్ని లోబరచాలని కోరుకుంటారు. వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని చెబుతారు, కాని వారు మీ నుండి దొంగిలించాలని కోరుకుంటారు. వారు పాటించని అసాధ్యమైన నియమాలను మీరు అనుసరించాలని వారు కోరుకుంటారు. వారు తప్పుడు నీతి మరియు నకిలీ పరిశుద్ధత వస్త్రాలను ధరించి మీరు ఏమి చేసినా మీకంటే ఉత్తమమైనవారుగా చెప్పుకుంటారు. మీరు ఎప్పుడూ తప్పు చేసిన వ్యక్తిగా, వారి దృష్టిలో నిందించబడే వ్యక్తిగా ముగుస్తారు. కాని దీనిని మీ హృదయపూర్వకంగా, మీ మనసుతో నమ్మండి. ఇది మీ సమయం. ఈ క్షణాన్ని సద్వినియోగం చేసుకోండి. నేను మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని దీవిస్తాను. నా ప్రేమ మీకు ఇవ్వలేనిది ఏది మీరు అడగలేరు. మీకు న్యాయబద్ధంగా ఉన్నదానిని, మీ గౌరవాన్ని మరియు మీకు అర్హమైన స్థానాన్ని నేను పునరుద్ధరిస్తాను. మీరు మీ హృదయాన్ని నాకు ఇస్తే మరియు నా మధురమైన ప్రేమ అందించే స్వస్థతను, క్షమాపణను అంగీకరిస్తే నేను మీకు మెరుగైన జీవితాన్ని కలిగి ఉంటాను. వాగ్దానాలు ఇప్పటికే వ్రాయబడ్డాయి మరియు మీరు వాటిని మీ హృదయంలో మోస్తున్నారు. కాబట్టి మీరు నన్ను నమ్మాలనుకుంటే మీ ఆత్మ మరియు మనస్సుతో పూర్తిగా నమ్మండి. నా ప్రేమ గురించి మాట్లాడి, కాని దానిని నిజంగా నమ్మని వారిలా ఉండకండి. వారు ప్రజల తీర్పులపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు మరియు ఇతరులు వారిపై రుద్దాలనుకునే శిక్షలు మరియు విమర్శలకు లోబడతారు. మోకరించి ప్రార్థించండి. నా కృపను స్వీకరించండి మరియు నాతో ఒంటరిగా మీ సమయాన్ని ఆస్వాదించండి. నేను మీ ఆత్మను స్వస్థపరచాలనుకుంటున్నాను. ఇకపై బాధపడకండి. నేను మీ స్నేహితుడిని మరియు నేను మిమ్మల్ని ఎప్పుడూ తీర్పు చెప్పను. నా పవిత్ర వాక్యాన్ని చదవడానికి మరియు నా ప్రేమతో కనెక్ట్ అవ్వడానికి సమయాన్ని కేటాయించండి. ఈ విధంగా మీరు ఈరోజు మీపై భారంగా ఉన్న పరిస్థితి నుండి విముక్తి పొందవచ్చు. ఈరోజు మార్పుకు రోజు. ఇంకా ఆశ ఉంది. మీ సమస్యకు పరిష్కారం ఉంది. నిరాశ మరియు బాధకు మీ జీవితంలో మరో రోజును అప్పగించవద్దు. నాతో సంభాషణలు జరపడానికి మీ సమయాన్ని ఉపయోగించడం మంచిది. మీరు కోల్పోయేది ఏమీ లేదు మరియు ఇది మీ స్వంత మంచి కోసం. మీ ఆశీర్వాదాలను నిరాశకు అప్పగించవద్దు. విశ్వసించండి మరియు నా శక్తి మీ జీవితంలో ప్రతిరోజూ వ్యక్తమవుతుంది. నేను కష్టాలను అనుభవించాను, కాని నేను విజయం సాధించాను. మీరు నా శక్తివంతమైన మాటలను విశ్వాసంతో స్వీకరించి, ఈ అద్భుతమైన ఆశీర్వాదాలను ప్రేమతో మరియు వినయంతో అంగీకరిస్తే మిమ్మల్ని పడగొట్టే శక్తి విశ్వంలో లేదు. నేను మిమ్మల్ని సంపూర్ణ స్వాతంత్ర్యానికి పిలుస్తున్నాను. ఈరోజు మీరు నా సొంత పెదవుల నుండి మీ పరిష్కారాన్ని వింటారు. మీ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని మీరు అనుకోవచ్చు, కాని మీరు ఇప్పటికే మీ జీవితాన్ని, మీ హృదయాన్ని నాకు ఇచ్చారు.
నేను నా పవిత్రాత్మను మీలో ఉంచాను, నాకు ఏదీ అసాధ్యం కాదు అనే నమ్మకం మాది. మీరు దానిని ఆలోచించాలని, చెప్పాలని, అరవాలని మరియు వ్రాసుకోవాలని నేను కోరుకుంటున్నాను, కాని అన్నిటికంటే ముఖ్యంగా మీరు దానిని నమ్మాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు విశ్వాసంతో అరవండి, దేవునికి ఏదీ అసాధ్యం కాదు. ఈ హామీతో మిమ్మల్ని మీరు నింపుకోండి. నా వాగ్దానం సజీవంగా ఉంది, మరియు నేను దానిని మీ దేశాన్ని స్వస్థపరచడానికి మరియు మీ జీవితంలో మార్పులు తీసుకురావడానికి పంపినప్పుడు నా వాక్యం ఖాళీగా తిరిగిరాదు. పరిస్థితులు మారగలవని మీరు నమ్మడం కొన్నిసార్లు మీకు కష్టంగా అనిపించవచ్చు, కాని మీరు సర్వశక్తిమంతుడైన దేవుని బిడ్డ. మీ ఆలోచనా విధానాన్ని తక్షణమే పునరుద్ధరించుకోండి. నేను నా పవిత్రాత్మను మీలో ఉంచాను. మీరు నా అద్భుత శక్తిని కూడా మోస్తున్నారు. మీరు నా వాక్యాన్ని ప్రేమతో మాట్లాడినప్పుడు, మీరు ఇతరులను దయతో చూసినప్పుడు, మీరు మీ కోపాన్ని నియంత్రించుకుని, మీరు ప్రేమించే వారిపై అరవడం ఆపినప్పుడు, మీరు మీ పద్ధతితో అపరాధం చేయడం మానేసి, బదులుగా మీరు ప్రేమించవలసిన వారిని ప్రేమించినప్పుడు శక్తివంతమైన అద్భుతాలు జరుగుతాయి. నేను మీ కళ్ళు తెరుస్తున్నాను మరియు మీకు అద్భుతమైన విషయాలను చూపిస్తున్నాను. మీరు నాకు మొరపెట్టారు మరియు నేను అందమైన ప్రకటనలతో ప్రతిస్పందిస్తున్నాను. రండి మరియు ప్రతిరోజూ నా వాక్యాన్ని వెతకండి. శ్రద్ధగా వినండి, మీ చెవులను సమకూర్చుకోండి, మీ బైబిల్ను తెరవండి. ఇది తెలుసుకోండి, మీరు ఒక అతీంద్రియ రాజ్యానికి ప్రాప్యత కలిగి ఉన్నారు. అక్కడ మీరు మీ పరలోక తండ్రిచే పగలు రాత్రి ప్రేమించబడతారు, రక్షించబడతారు, మార్గనిర్దేశం చేయబడతారు మరియు దర్శించబడతారు. ఆమెన్.